గుడ్ మార్నింగ్. మా వాళ్ళందరూ స్టార్ట్ చేయండి అంటున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయడానికి మేమైతే రెడీ. మరి తెలుగు సినిమా చరిత్రలోనే సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ 350 కోట్ల క్లబ్లోకి చేర్చినటువంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మరొకసారి మన ముందుకి ఇంకొక అద్భుతమైన సినిమాని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్రీమతి చైతన్య రెడ్డి ప్రెజెన్స్, కె నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, అశ్విన్ రామ్ గారు ఫస్ట్ టైం తెలుగులో మన ముందుకి డైరెక్టర్గా పరిచయం అవుతూ, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ తో నరేష్ రామదురాయ్ గారు డిఓపిగా, వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి గారు ఆల్రెడీ హియర్. మీరు వస్తుంటే చాలా మంది చప్పట్లు కొడుతూ ఇలలు వేస్తూ దీన్ని మీరు బాగా ఎంజాయ్ చేయడం మేము చూస్తున్నాం. కాబట్టి ఈ సక్సెస్ మీకు అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆన్ ది అదర్ సైడ్ ద వెరీ గార్జియస్ ఇస్మార్ట్ శంకర్ తో అందరి మనసులు దోచుకున్న గ్లామరస్ నభా నటేష్ కాంబినేషన్ లో జూలై 19న డార్లింగ్స్ వై దిస్ కొలవెరీ కోసం మీరు అందరు రెడీయా? స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీలో నాకు తెలుసు. సో డార్లింగ్ వై దిస్ కొలవెరీ మన ముందుకు రాబోతుంది జూలై 19న. మరి టైటిల్ లాంచ్ అయినప్పటి నుంచే చాలా డ్రామా చూసాం, చాలా నడుస్తున్నాయి. అవన్నీ కూడా ఇవాళ కూడా కంటిన్యూ చేస్తారో ఏంటో అని నాకైతే భయం వేస్తుంది. బట్ మాట్లాడుకుందాం మరింతగా సినిమా గురించి. బట్ అంతకంటే ముందు ఇవాళ కార్యక్రమానికి ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ అలానే స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారికి హార్టీ వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్. అండ్ ఒక మంచి వైబ్ ఉన్న సినిమా. ఓకే, అండ్ బిగ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అశ్విన్ రామ్, ద క్యాప్టెన్ ఆఫ్ అ షిప్, మై తల. అండ్ హీస్ బీన్ వినిపిస్తుందా? ఇస్ ఫైన్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టెన్ ఆఫ్ అ షిప్, మై తల, Ashwin Ram. He's such a nice guy. We had such a great vibe all throughout the film. Chala interesting guy. Tamil director Telugu cinema ఎట్లా చేస్తాడు అని ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ దిస్ సినిమా అందుకే చెప్పిన, ఇట్స్ ప్రాపర్ రా హైదరాబాదీ సినిమా. చాలా ఎక్కడ అసలు ఒక తమిళ డైరెక్టర్ చేసినట్టు అసలు అనిపించదు. అండ్ నెక్స్ట్ బిగ్ నభా, షీఈ్ సచ్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఒకరోజు ఇట్లనే సెట్లో చూస్తున్నాను, ఏమో రాసుకుంటుంది. ఏం రాస్తుందని వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే షీఈ్ యాక్చువల్లీ రైటింగ్ నోట్స్ ఫర్ అ క్యారెక్టర్. సచ్ అ ఇంట్రెస్టింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. అండ్ దర్శి బ్రో is a very good friend of me. And like we've been traveling together from almost 5-6 years now. And he's like a very చాలా రేర్ ఫైండ్ అనమాట మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మన నిజంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక చాలా రేర్ ఫైండ్. బ్రో చెప్పరి బ్రో ప్లీజ్. సో అట్లా దాని తర్వాత మన స్వరస్ సాగర్, వివేక్ సాగర్. సో హీస్ ఫ్రమ్ చికట్పల్లి, ఐఎమ్ ఫ్రమ్ మల్కాజ్గిరి. సో మేమందరం ఇట్లా చాలా ప్రాపర్ హైదరాబాదీ వైబ్లో ఓన్లీ 2 things that we discuss all the time. One is food, one is cinema. So all our conversations are always like that. So yeah, and big thanks to my team, Nitin and Suraj and Amay, our gimbal operator Raju and my focus builder Yogi. These guys have done such an amazing job. Naku dream team anamata. వాళ్ళతో పనిచేయడం is so easy because whatever that I envision, whatever quirky ideas that I come up with, they never say no to it. So thanks a lot everyone. Thanks media people for coming to this event and helping us release this trailer. ఈసారి చాలా మాట్లాడినట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అరే నువ్వు ఎంతనో మాట్లాడచ్చు అన్న. నరేష్ గారు పిలుస్తాం ఇంకొంచెం సేపట్లో, ఇక్కడే ఉండండి, లేదంటే స్టేజ్ మీద ఉన్నా పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ మన ఆర్ట్ డైరెక్టర్ గాంధీ భయ్య రమ్మని అర్జెంట్గా రమ్మనాలా? గాంధీ గారు వేర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మిమ్మల్ని. గట్టిగా చప్పట్లతో గాంధీ గారికి కూడా స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పేరులోనే చాలా పవర్ ఉంది. ఆ పేరే అట్లుంటది, మనిషి అట్లా ఉండడు, మామూలుగా ఉండదు. ఎందుకు సారి నన్ను పక్కన పెట్టారు ఇవాళ? ఇంకా ఏమేమి నిజాలు బయటకు వస్తాయో టీం గురించి తెలియాలంటే టీంలో ఒకళ్ళే ఉండాలి ఇలా పక్కన.
వెల్కమ్ గాంధీ గారు. మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. అన్న పేరు గాంధీ కానీ అన్నకి 2 వార్డే అంటే మామూలుగా ఉండదు, షేక్ ఆడిస్తాడు. ఏంటంటే ఏంటవి అని కింద నుంచి బ్రాండ్ అడుగుతారు చెప్పుదా. సరే దా, నువ్వు వర్క్ అయితే మస్తు చేసినావు, పెద్ద పెద్ద సెట్లు వేసినావు, అసలు ఎట్లా ఏంది ఎక్స్పీరియన్స్ చెప్పుదా. గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికి నమస్కారం అండి. భయ్యా ఇషుక్ భయ్యా, థ్యాంక్ యూ, ఫీలింగ్ హ్యాపీ టు సీ హియర్. తర్వాత దర్శి గారు, అందరు చెప్పు వరుసగా. అంటే ఇది ఒక టీమ్ వర్క్ మూవీ అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అశ్విన్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇతను నాకన్నా చిన్నోడు, కానీ వర్క్ని తీయడంలో నాకన్నా పెద్దోడు. అలానే డిఓపి నరేష్ కానీ, ఓవరాల్ టీమ్, ఇంకెవరు మన ఆర్ట్ అసిస్టెంట్లు అందరూ మా టీం. భయ్యా చెప్పుకుంటే పెద్ద పెద్ద లిస్ట్ ఉంది, చెప్దాం ఖచ్చితంగా. సక్సెస్ మీట్లో చెప్దాం. సక్సెస్ మీట్లో అట్లనే పొద్దున పెట్టారు కదా, ఈవినింగ్ పెడితే ఈజీగా చెప్పొచ్చు. అని ఏం లేదు, ఈవినింగే కష్టం భయ్యా, మార్నింగే పెట్టారు. మార్నింగ్ అయితే సరే. అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారు, అలానే చైతన్య మ్యామ్, థ్యాంక్ యూ సార్. అలాగే సీతారాం భయ్య, వెంకట్ గారు, వంశీ, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాము గారు, మురళి గారు, వీళ్ళందరూ బాగా నాకు సపోర్ట్ చేశారు. కానీ కొన్ని టైంలో మొత్తం సీతారాం గారు, వెంకట్ గారు, మొత్తం వంశీ గారు నన్ను మొత్తం చాలా కంప్లీట్గా గేమ్ ఆడుకున్నారు. చాలా సామాన్యంగా, అంటే నాకు సెట్ చేయడానికి టైం ఇచ్చేవాళ్ళు కాదు. రేపు షూట్ ఉంటే నాకు ఈరోజు ఇచ్చేవాళ్ళు, ఎలా చేయాలి అలా టాస్క్ జాబ్ ఇచ్చేవాళ్ళు. అయినా చాలా బాగా వచ్చింది సినిమా, అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇంకేం చెప్పాలి? ఇంకా చాలా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు అర్థమైంది సీతారాం గారు ఎందుకు రాడన్నారు స్టేజ్ మీదకి. నేను లాస్ట్లో వస్తాలే అమ్మ, అంతా అయిపోయిన తర్వాత అని ఎందుకు చెప్పారు, ఇప్పుడు మెల్లమెల్ల క్లారిటీ వస్తుంది. మరి మా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ఈయన వచ్చి ఒక పాట పాడకుండా ఏ ఈవెంట్ కూడా పూర్తవ్వదు. సో శ్యామ్ గారు, కాదన్న డౌట్, ఇప్పుడు ఆ పాట రాసినా కదా, ఖల్లాసే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అన్న, జర చెప్పవా? జర ఖల్లాస్ అయితేనే ఇటు దానికి వచ్చినామన్న. ఇండస్ట్రీలో ఖల్లాస్ కాకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని నా నమ్మకం. అందరికీ నమస్కారం. డార్లింగ్ పేరుకు తగ్గట్టుగా అందరికీ నచ్చే సినిమా, చాలా అద్భుతమైన సినిమా. ఒక మంచి లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు. ముఖ్యంగా డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు, మరి చైతన్య గారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా మా ప్రియదర్శన గురించి చెప్పేదేం లేదు, న్యాచురల్ ఆర్టిస్ట్. తన విశ్వరూపం చూస్తారు. అట్లాగే నభా నటేష్ కూడా ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ పోషించింది. వారిద్దరి పేరు కూడా, వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా కుదిరింది. ముఖ్యంగా మా సీతారామన్నకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో అన్ని రకాల 25th ఫిల్మ్ వివేక్ సాగర్కి, అన్ని రకాల కుదిరినాయి, మంచి పాటలు వచ్చాయి. మరొకసారి టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఏదైనా పాట మా కోసం? నాకు నచ్చిన ఒక మంచి బిట్ సాంగ్ ఉంది ఇందులో. అన్ని పాటలు బాగుంటాయి, కానీ నా మనసుకు నచ్చిన బిట్ సాంగ్, అది రిలీజ్ కాలే కాబట్టి పాటను. రాహి అన్న పాట, ఖల్లాసే అన్న పాట ఇప్పటికీ రిలీజ్ అయ్యి అందరికీ నచ్చాయి. మిగతా ఒక మంచి లవ్ సాంగ్ ఉంది, ఒక టార్చర్ సాంగ్ ఉంది. ఎస్పెషల్లీ ఆ టార్చర్ సాంగ్ని మంగ్లీ పాడింది. రామ్ మిరియాల, ఖల్లాసే ఈ పాట పాడారు. నాకు ఇష్టమైన రాహి పాటలో, నిన్ను నన్ను మోసి మోసి గుండెల్ తన వళ్ళో దాచి దాచి ఈ భూమి అలసిపోయానందా, శ్వాసల్లో నిలిచి నిలిచి ప్రాణాలు పోసి పోసి ఈ గాలి విసుగు చెందానందా, ఓ రాహి రాహి రే రాహి రే, ఓ రాహి రాహి రే రాహి రే. ఇందులో ఒక మంచి చిన్న ఫిలాసఫీ, చిన్న పదాల్లో చెప్పే అవకాశం నాకు దొరికింది. ఇది మనందరం ఈ లోకము తోటలే, అందరం రంగుల పువ్వులే,
విడిగా వచ్చిపోయే ఇదో యాత్రలే మిగిలేవి మన గురుతులే అని చెప్పాం. మనందరం వచ్చిపోయే యాత్రికులమే, మన గుర్తులు మాత్రం మిగిలిపోతాయని ఈ పాటలో చెప్పే అవకాశం నాకు దొరికింది. ఈ సినిమా కూడా చాలా రోజులు గుర్తుండే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. బట్ బిఫోర్ దాట్ ఆర్ బాస్ లేడీ ఈ సినిమా మన ముందుకి ఇంత చక్కగా జూలై 19th రాబోతుంది అని అంటే ఆర్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం రావాలి. సో చైతన్య గారు పేషెన్స్ కి ప్యాషన్ కి మరో పేరు. అండ్ హనుమాన్ అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం. హర్ జర్నీ ఇస్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ హర్. సో ఒకసారి చప్పట్లతో చైతన్య గారికి స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరీ ఫ్యూ లేడీ ప్రొడ్యూసర్స్ ని మనం ఇండస్ట్రీలో చూస్తుంటాం. షీ ఈస్ వన్ అమంగ్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ. చైతన్య గారు అండ్ నభా ఆల్సో టు జాయిన్ అండి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అశ్విన్ రామ్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నభా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హర్ ఎక్స్పీరియన్స్ డార్లింగ్ గురించి వై దిస్ కొలాబరేషన్. సెట్ కి స్టార్ అట్రాక్షన్. మేమందరం దోస్తులతో సినిమా చేస్తుంటే నభా వచ్చి గ్రీన్ టీ అందంటే మాకు అర్థమైపోతుంది స్టార్ వచ్చింది. గ్రీన్ టీ. అందరికి నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? యాక్చువల్లీ నేను అశ్విన్కి ఇప్పుడే చెప్పాను. హీ స్పోక్ ఎవ్రీథింగ్. నేనేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్లీ విశ్వక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట, ఆల్మోస్ట్ లైక్ 10 to 15 మూవీస్. నాకు వెన్ ఐమ్ ఫీలింగ్ సాడ్ ఆర్ లైక్ లో అండ్ ఎవ్రీథింగ్ ఐ కీప్ వాచింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఈ నగరానికి ఏమైంది ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఇట్ లైట్స్ మై డే అండ్ కొన్ని సీన్స్ అయితే ఎన్నిసారి చూసినా ఐ కీప్ లాఫింగ్ అన్నమాట. అండ్ లేలా ఇస్ I can't wait to see what you're going to do in that film. Looks amazing. Actually, నేను కూడా ఫస్ట్ టైం చూసిన ట్రైలర్. ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. 2 years బ్యాక్ నాకు అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అదైన తర్వాత కొన్ని రోజులు సినిమాలు చేయట్లేదు. మళ్ళీ వెన్ ఐ బిల్ట్ మై స్ట్రెంగ్త్ బ్యాక్ వచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి, ముందు చేసినట్టు అట్లానే చేయాలా, మళ్ళీ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ బెటర్ ఆర్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ అండ్ మై టీమ్ కార్తిక్ ఈజ్ హియర్. వీ ఆల్మోస్ట్ 5-6 months ఇలానే వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు అశ్విన్ చెప్పినట్టు సన్నీ నుంచి ఫోన్ వచ్చింది. ఈజ్ లైక్ ఏంటి నేషనల్ అవార్డు కావాలా అని అన్నారు. లైక్ ఎస్ అని హూ డు నాట్ వాంటెడ్ అంటే అప్పుడు వచ్చిన స్క్రిప్ట్ నాకు డార్లింగ్ అన్నమాట. సినిమా అనౌన్స్ అయ్యాక చాలామంది అడిగారు
ఇస్మార్ట్ అంటే కమర్షియల్ మూవీ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తుంది అని. బట్ ఆడియన్స్కి తెలుసండి ఇప్పుడు కాంటెంట్ ఈస్ ద న్యూ కమర్షియల్ అని. దట్ ఈస్ బీన్ ప్రూవన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఓవర్ ద ఇయర్స్. అండ్ నాకు అశ్విన్ రాసిన క్యారెక్టర్, ద కైండ్ ఆఫ్ రేంజ్ హీఈస్ రిటన్ బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ టు మీ, నాకైతే ఫస్ట్ నరేషన్లోనే ఇంప్రెస్ అయిపోయింది. ఐఎమ్ లైక్ సోల్డ్, ఓవర్, డన్, దిస్ ఈజ్ ఇట్, దిస్ ఈజ్ ఇట్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని. From the beginning, like we told when we started the workshop, there was first day Andaru, Sitaram, Darshi, Ashwin, Naresh, Hemant, Anand Sami garu he mammalni floor మీద కూర్చోబెట్టి అందరూ చేతి ఇట్లా పట్టుకోబెట్టి we all held our hands and we told that we're going to give everything to this film. అట్లాంటి టీమ్ వర్క్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఐ హవ్ సీన్ ఎవ్రీ సింగిల్ పర్సన్ గివింగ్ దర్ 100%, స్లీప్ లేకుండా, ఫుడ్ లేకుండా కొన్నిసారి దే హవ్ గివెన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు దిస్ ఫిల్మ్ అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అశ్విన్, నేను అడ్జెక్టివ్స్ చెప్పను, జస్ట్ పేరు చెప్తా. దెర్ ఇస్ ఆల్వేస్ అ ట్వీట్ కదా, దిస్ ఇస్ అ ట్వీట్ అని. అశ్విన్, that's it. Naresh, that's it. Darshi, I'll come later. Vivek Sagar garu, that's all the kind of songs he's given. Gandhi sir, thank you for making the whole set beautiful. And producer garu, Niranjan sir and Chaitanya ma'am. Hanuman to ee varsham మొత్తానికి మీరు ఇంకా రేంజ్ చేస్తున్నారు. సక్సెస్ స్ట్రీక్, ఆ సక్సెస్ స్ట్రీక్ డార్లింగ్తో కంటిన్యూ అవుతుంది అని నేను నమ్ముతాను. విత్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ గైస్ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్. యా, Seetu, hi. Sorry. Sitaram has been there from the day one. And I think this dialogue was from Sitaram, that I will give everything I can for this film అనేది. Thank you, Sitaram. Direction department and DOP department. So na cinemalo chemistry was as important as my chemistry with Darshi, because I had to coordinate every minute as to what I'm doing. Prati roju oka kotta cinema la undindi naki ee movie lo. I don't think I've experienced this kind of a creative environment ever in my career. Prati scene ఉన్నప్పుడు మన DOP department and direction department used to come around. Almost for 1 hour we used to rehearse. Tarvata shoot ke ellevaadni. So yeah, coming to Darshi, first నేను ఏం చెప్పాలంటే, లాస్ట్ టైం ప్రోమోలో వచ్చినప్పుడు నేను దర్శి నిజంగా గొడవ పడ్డారు అనుకున్నారు. లేదండి, అది వి జస్ట్ వాంటెడ్ టు షో యూ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్. లైవ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని అది ప్లాన్ చేశాము. ఆల్ థ్యాంక్స్ టు అశ్విన్. నాకు ఇంకా అడుగుతున్నారు ఏంటి మీరు గొడవ పడ్డారా అని. నో, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. We've had a great working relationship and Darshi, thank you so much. Raghava was, I think you will be very surprised. Naku climax వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంది. నేను మొత్తం సినిమా కన్నా నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. I think I'll be saying that dialogue once the movie releases more than Darshi అన్నమాట. I don't think anybody knows which dialogue that is because I've never told that. Thank you so much for being you and the kind of talent he holds. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు అన్నమాట. And you will see a different shade of Darshi in this film. అంతే, ఇంకేదైనా మర్చిపోయానా? థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ వచ్చినందుకు. ఐ హోప్ యా వాళ్ళ గురించి చెప్పాను. దాట్స్ అబౌట్ ఇట్ డార్లింగ్. 19th వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నభా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడాను. అండ్ ఇప్పుడు దర్శిని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సింది. మా హీరో ఫ్రెండ్స్ కులానికి పెద్ద దిక్కులు అంటాడు, కానీ ఇప్పుడేమో హీరో అయిపోయింది నిమ్మలంగా.
హీరో గారి పేరు చెప్పి మేము కూడా గ్రిల్ చికెన్ బాయిల్డ్ ఎగ్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాం. దా థ్యాంక్స్ రా. నమస్తే అందరికీ నమస్తే. ముందుగా మీడియా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ కెమెరా అందరు పాత్రికేయ సోదర సోదరి మళ్ళీ ఇది ఇంకా హ్యాపీగా ఉందా ఏందన్నా. సో ఇట్లా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని ఇట్లా అంటుంటే చాలా ఇది ఉంది, బట్ తెలుగులో చెప్తుంటే మంచిగా ఉంది. బట్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. సండే రోజు పొద్దున పూట ఇట్లా ఒక మంచి ట్రైలర్ చూడడానికి నచ్చిందా మీకు ట్రైలర్? మళ్ళీ 19th సినిమా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఇట్లనే, లేకపోతే లైట్లే అనుకుంటారా? థ్యాంక్ యూ. క్రాస్ రోడ్ పోతారా? ఓకే థ్యాంక్ యూ. క్రాస్ రోడ్లో చూడండి, ఇక్కడ మేము కూడా వస్తాం క్రాస్ రోడ్కి. బట్ థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు. ముందుగా నాకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లాంటి ఈవెంట్స్లో మాట్లాడడం పెద్ద చేతగానప్పుడు, అంటే ఏం అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యొచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి చాలాసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు మర్చిపోతాం, ఇట్లా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాంటప్పుడే బేసికలీ అనిపిస్తుంది ఇట్లా విశ్వక్లా కూడా మాట్లాడితే మంచిగా అనిపిస్తుందని. నేను బేసికల్లీ ఎప్పుడు ఇట్లా విశ్వక్ది ఒకటి ఇట్లా ముందు చూసుకొని వస్తా, ఇట్లా ఇవాళ మనం కూడా ఇట్లా మాట్లాడాలి, ఎట్లయినా సరే ఇట్లా మాట్లాడాలి, పక్క వ్యూస్ వస్తాయి, పక్క అందరూ వస్తారు, పక్క మనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, అన్ని ఇట్లా చూసి మాట్లాడాలి అని బాత్రూంలో ఇట్లా గంట సేపు ప్రిపేర్ అయ్యి వస్తా. అది ఎక్కి ఇట్లా రాగానే తుస్ అంటది. సో ఈసారి ఆ ప్రాబ్లం రావద్దని నేను విశ్వక్ ఫోన్ చేసి, విశ్వక్ నువ్వే వస్తే బాగుంటుంది మామ ప్లీజ్, ఎందుకంటే ఈ నగరానికి ఏమవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో ఏదన్నా అయితే కనుక విశ్వక్ ఉంటాడు, నాకు తెలుసు, ఆ ధైర్యం ఉంది, ఒక స్నేహితుడు ఉంటాడు నాకు విశ్వక్ అని. సో ఐ కెన్ ఆల్వేస్ బ్యాంక్ అప్ ఆన్ హిమ్ అండ్ కాల్ హిమ్ మామ ప్లీజ్ రా కొంచెం రారా ప్లీజ్ నాకంటే. సో ప్రతి బ్యాచ్లో తాగుదాం అలాగనే కూడా వస్తాడు చూడు, అలా అన్న అలాగపోయినా వచ్చే ప్రతి ఫ్రెండ్ నేను వాడు ఇట్లా. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఈజ్ ట్రూలీ అ డార్లింగ్. ఆ మాట తీరు వెనకాల, ఆ పౌరుషం వెనకాల, ఆ డేరింగ్ వెనకాల ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఎప్పుడు ఇట్లా ఆలోచించే మనస్తత్వం. సో అతని సినిమాల కంటే కూడా అతని పర్సనాలిటీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, చాలా అపార్థం చేసుకున్న వాళ్ళని చూశాను. బట్ ఈజ్ ట్రూలీ అ డార్లింగ్ ఫర్ మెనీ రీజన్స్ అండ్ థ్యాంక్స్ మామను వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం గురించి ఇప్పుడు చూసారు కదా, మా టీం ఎంతమంది ఉన్నారు ఏంది అంత మీకు ప్రత్యేకంగా దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ పని ఈ సినిమా ద్వారా మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. అండ్ ఐఎమ్ ట్రూలీ ఇండెటెడ్, చాలా చాలా అంటే గర్వపడుతున్నాను నేను ఇలాంటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరితో పనిచేసినందుకు. ఐఎమ్ ట్రూలీ ట్రూలీ ఆనర్డ్. అరే వీళ్ళిద్దరు సో నేను ఫ్రెండ్స్ గురించి అంటే ఇందాక నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఐ షుడ్ స్టార్ట్ విత్ దాట్. మేమందరం ఇట్లా బేసికలీ హీరో బెస్ట్ ఫ్రెండ్స్ యూనియన్ అనమాట మేమందరం. సో టు గ్రో విత్ దెమ్, వాళ్ళతో పెరిగి నేను ఇవాళ ఒక కొత్త కథతో ఇట్లా రావడం మీ అందరికీ, అండ్ వాళ్ళిద్దరు నాతో ఉండడం చాలా చాలా వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో లవ్ యూ మై లవ్స్ విష్ణు అండ్ కేటీ, థ్యాంక్ యూ. అండ్ ముందుగా నేను మరి ఎప్పుడు హాయా చెప్తా, ఎందుకు బుక్ రాద్దాం, కొన్ని సినిమాలు చేసిన తర్వాత రాద్దాం, టెన్షన్ ఏమున్నది. తరుణ్ దానికి ముందు మాట రాస్తున్నాడు, ఆయన వెనక మాట కూడా రాస్తలేడు, సో రాద్దాం. బట్ ముందుగా ఈ కథని నాకు తీసుకొచ్చి, అరే ఎవరైనా 5 years అవుతారా బయట కథ చెప్పిన తర్వాత, అంటే ఇంతకుముందు అప్పుడు అంటే పరిస్థితి కూడా వేరేలా ఉండే, అప్పుడు అందరూ మంచి రైతు బజార్ మార్కెట్ ఉన్న హీరో అన్నారు. సరే ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది కాబట్టి కథ తీసుకొని నా దగ్గరకు వచ్చిండు మా అశ్విన్ రామ్. అండ్ బ్రదర్ థ్యాంక్ యూ అని ఎన్ని చెప్పినా తక్కువే, అండ్ ఏం చెప్పినా ఇప్పుడు అందరు కొంచెం హడావిళ్ళు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడదాం అని డిసైడ్ అయినా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ అశ్విన్ రామ్. ఇతని వల్ల నేను వాళ్ళు ఇక్కడ ఉన్నా, మీ అందరి ముందు ఉన్నా, కొత్తగా డార్లింగ్ అనిపించుకుంటున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో డార్లింగ్ అంటే ఆబ్వియస్లీ ఎవరి పేరు వస్తుంది? జై ప్రభాస్ అన్న, అతని పేరు వస్తుంది. అట్లాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం ముందు చాలా భయంగా ఉండే. బట్ ఈ కథను నమ్మి ఈ కథను ముందుకు తీసుకొచ్చి దాన్ని డార్లింగ్ అయితే కరెక్ట్ అని అనుకున్నాము. దాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్ళిన అది అల్లు అర్జున్ గారు అంటారు కదా సినిమాలో, మై బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ అని.
సో మా బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ చైతన్య గారు అట్లా నిరంజన్ గారు, మ్యామ్ సార్ ఇద్దరు ముందుకొచ్చి ఈ సినిమా లేదు చాలా బాగా ఆడుతుంది చేయాలి అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిరంజన్ గారు యుఎస్లో ఇప్పుడు మీరు ఈ కెమెరాలో చూస్తున్నట్టున్నారు నాకు గుర్తు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అక్కడి నుంచి ఇప్పుడు లైవ్ చూస్తున్నందుకు. మియామీలో ఎట్లుంది సార్ వాతావరణం? మమ్మల్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది బేసిక్. సో ప్రమోషన్స్ మియామీలో కూడా చేస్తా అన్నారు. సో పుకట్లో మియామీ పోయే మజా వేరుంటుంది. బట్ ఎనీవేస్ అండ్ ఆల్సో ఈ ముఖ్యంగా ఇది ఇక్కడ రావడానికి మా అన్న సీతారాం అన్న ఇప్పుడు కూడా ఫోన్లోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా చూస్తాడు. అన్న ఇక్కడ క్లోజప్ వేయండి నాకు ఈ మనిషికి. వద్దా? నువ్వు ఆగవా, నువ్వు ఒకని దొరకాయని దొరికిండు. అండ్ ఈ సినిమాకి చాలామంది ఇట్లా ఎవరు చేస్తారు ఇట్లా అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పక్కన ఇట్లా అందరు హీరోయిన్లు చేయకపోవచ్చేమో అని ఇట్లా చాలామంది బయట అనుకుంటుంటే మేము కూడా అడిగినాంలే కానీ, బట్ మొత్తానికి నేను హీరో అంటే ఒప్పుకున్న హీరోయిన్ ఒక్కతే. సో మొత్తానికి ఒప్పుకొని ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ నభా సో మచ్. ఈ అమ్మాయి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం కంటే మీ అందరికి సినిమా చూపించి మాట్లాడతా, ఫ్రేమ్లో మాట్లాడతా. క్యారెక్టర్ చేసిన వేరియేషన్స్ ఈ పోస్టర్లో మీరు చూసారు కదా, ఇన్ని క్యారెక్టర్స్ చేసింది ఒకే పేమెంట్ కదా కూడా. సో ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తను అండ్ షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్, ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ ఒక కో యాక్టర్ మనకి ఇంత చాలామంది ఇట్లా అంటుంటారు కదా, ఇట్లా హిందీలో రివ్యూ రాసినప్పుడు చదువుతారు యాక్టింగ్ ఈజ్ బేసికలీ రియాక్టింగ్ అని. అట్లాంటి అంత డెప్త్ ఉన్న రియాక్షన్స్ ఇస్తుండే నాకు. సో అండ్ నా జాబ్ చాలా ఈజీ అయింది, మా అందరికీ జాబ్ చాలా ఈజీ అయింది. దాన్ని బాగా చిత్రీకరించిండు మా ఇర్ఫాన్ వ్యూ. హలో హాయ్ నరేష్ రామదురై. ఒకసారి వింక్ పనులమ్మా పిన్నాడు ఈ వైఫ్. హాయ్ దివ్య, ఈజ్ బ్లషింగ్ ఆల్రెడీ. సో అట్లా అండ్ దెన్ నా బాల్యమిత్రుడు శ్రీ వివేక్ సాగర్ గారు కూడా దీనికి సంగీతం అందించారు. సో వీళ్ళందరూ ఇట్లాంటి చాలా మంచి అండ్ గాంధీ గారు చాలా పెద్ద సినిమాలు చేసి ఇట్లాంటి సినిమాలు కూడా చేయడం చాలా సో మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ మీ అందరికీ. అట్లాగే శ్యామన్న మా బలగం, నా బలగం ఈయన శ్యామన్న తెలుగు జాతికి తెలుగు భాషకి గొప్ప వరం. ఈయనని బేసికలీ తెలంగాణ ట్రెజర్గా డిక్లేర్ చేద్దామని నేను ఫిక్స్ అయినా. ఈయన తెలంగాణ ట్రెజర్ ఈయన బేసికలీ. సో అట్లా తెలుగు భాష ట్రెజర్, తెలంగాణకే కాదు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఈయన ఒక భాష శాస్త్రవేత్త ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా నా టీం మెంబర్స్ పేర్లు మర్చిపోతే క్షమించండి. ఆయన ఇవాళ మన గురించి కాదు. మోయిన్ అరే హాయ్ రా, రావచ్చు కదరా ఇక్కడ దాకా, అంతే అట్లనే ఉండు నువ్వు. ఇక సన్నీ వల్లనే ఇక్కడ దాకా వచ్చింది బేసికలీ సన్నీ. ఇంకా నా టీం మెంబర్స్ అందరికీ, వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడదలిసి ఇబ్బంది పెట్టాను, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. నాకంటే ఎక్కువ మంచిగా మాట్లాడే నా సోదరుడు, నా మిత్రుడు టైగర్ విశ్వక్సేన్. సప్పుడు చేయవా నువ్వు, ఒక టైగర్ విశ్వక్సేన్. నమస్తే అందరికీ, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిలింని సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ సినిమా కాదు, ఈ సినిమా కాదు, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు అన్నట్టు యూ గైజ్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా. వెన్ ఐ వాజ్ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఈరోజు అట్లనే సపోర్ట్ చేస్తున్నారు. సో మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శన్ గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటుంది అంటే, దర్శి వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ ఆన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి. ఏమైంది అప్పుడు దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కలిసే సైకో వివేక్ని మీ అందరికి పరిచయం చేసినండి స్టేజ్ మీదకి పిలిచేప్పుడు. సో అండ్ ఈరోజు సడన్గా 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే. బట్ చాలా మందికి కళామ తల్లి అంటే ఇష్టము. నాకు తెలిసి కళామ తల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. అంటే ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్లో మల్లేశం, బల్గం లాంటి సినిమాలు పడవు. మనం కథలు వింటుంటాము, రిజెక్ట్ చేస్తుంటాము, ఓకే చేస్తుంటాం, కానీ అదేనో సుడి రాసి పెట్టుండాలి. లైక్ చాలా జలస్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, మనకి ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాల్లో అని చెప్పి. అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా
సో అది అనిపిస్తుంది నీకు ఎక్కడో సుడుంది, అందుకే ద ఫిలిమ్స్ యూ డూ. ఒకటే ఉందా? సో అది దర్శి, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. డైరెక్టర్ చాలా కంత్రి ఉన్నాడు. ఎందుకు అంటే దర్శి, డైరెక్టరు, తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ 4 AM దాకా వాళ్ళకి కొట్టినప్పుడే విశ్వక్ యువర్ మ్యూజిక్ విశ్వక్ అన్నాడు. విశ్వక్ సార్ అంటుండే, ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను? అండ్ పాపం అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్, నో 6 months బ్యాక్ తక్కువ ఉండే తెల్లింటికలు. ఈ 6 నెలల్లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. సో జోక్స్ ఏ పార్ట్, I heard so much about you, bro. So much build-up. This girl gives build-up about you in gym. Apart from Darshi, so many people gave build-up about you in industry. So I think film is going to do like చాలా hilarious అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా. అండ్ నబాన్ చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఆగండి రా బాబు, చెప్పేది వినండి రా. ఎమోషనల్ టాపిక్ ని కూడా ఎరాటిక్ చేస్తారా మీరు. నేను ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటున్నా, వినండి రా నాయనా. సో బేసికల్లీ జోక్స్ అపార్ట్, సీరియస్ టాపిక్ రా ప్లీజ్ రా. సో మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనకేం జరిగిందో మన చేతిలో ఉండదు కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటుంది అని. నబాన్ చూస్తే అదే అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు, ఫ్రెండ్స్తో గొడవ అయింది, ఫ్రెండ్స్ మోసం చేసిర్రు, చుట్టాలు మోసం చేసిర్రు అన్న టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. అట్లాంటిది అమ్మాయి, షీ హ్యావ్ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్. దాని తర్వాత అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు. And I know what you have gone through and how and the way you came back strong should inspire so many people. Hats off to Nabab. And producers దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్కి నేనే ఫోన్ చేసి, ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకురో కనుక్కో, మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్లో 50% పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా. సో వర్కౌట్ అయింది అనుకుంటున్నా ట్రిక్. అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సార్ మా సినిమా ఫంక్షన్లో, నేను మన సినిమా ఫంక్షన్లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరినీ. నేను మా డైరెక్టర్కే థ్యాంక్ యూ చెప్పుకోలేదు. సో ఇట్లాంటి టైంలో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పనిచేసారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి. మేము కూడా టార్చర్ పెట్టినాం, మీకు రేపు ఇది కావాలి, మాకు 2 గంటలలో ఇది కావాలని. బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు. సో శ్యామన్న సో సారీ మా టీం తరఫున. శ్యామన్న సచ్చి మంచోడై స్వర్గం పోవాలనే సాంగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నవీన్ నన్ను కట్ చేసిండు, అది లెంత్ ఎక్కువైతుందని. సో నేనైతే బాధ్యుడిని కాదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతిసారి అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తుంటాడు. మాకు మామా బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమరబుల్ సాంగ్. అండ్ లైలాలో డిల్లోరే అని ఒక సాంగ్ ఉంటుంది, అదిరిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికి. సండే రోజు కూడా యూ ఆల్ గైస్ ఫిల్మ్ లానే అనుకుని వచ్చారా, లైక్ ఆర్ డిడ్ ఇట్ టర్న్ లైక్ తమిళ నుంచి తెలుగుగా మార్చారా? When I started writing this idea, I decided to see I wanted a story for me to come and do a Telugu film. So when I wrote this, I thought this is the best film to do in Telugu for me to launch here. So I decided, then I wrote everything in Telugu. Me and Hemant wrote it. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గారికి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ అన్నారు కదా, సో దాన్ని యాక్చువల్లీ ఒక కామెడీ డివైస్ గా వాడుతున్నారా, ఆర్ యు విల్ ఆల్సో ఎక్స్ప్లోర్ ద మెడికల్ సైడ్, లైక్ అపరిచితుడులో ఎలా ఎక్స్ప్లోర్ చేశారో ఒక పాయింట్ లో అది కూడా ఉంటుందా? హౌ వాజ్ ద ప్రాసెస్? No, we have dealt it in from the roots, basically why it is forming. So that is about it. So we have not made fun. See, it's a disorder, it's a disease. So we have handled it very with responsibility. We have handled it. We have not made fun of it because it's a disorder. So we have not made fun of it. But at the same time, we have dealt it in a very philosophical way. So Darshi garu, hi, myself Hemamalini.
హేమమాలిని ఎంత మంచి పేరు. సో మీ టైటిల్ ఏదైతే ఉందో డార్లింగ్ వై దిస్ కొలవరీ, అలా మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా మీ వైఫ్ తోటి ఎప్పుడైనా అనిపించిందా డార్లింగ్ వై దిస్ కొలవరీ అని? అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఒకటి షేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు సమయభావం ఉంటుందని ఆయన చెప్పిండ్రు. సో మళ్ళీ దాని గురించి మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. అంటే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ లాంటిది రియల్ లైఫ్ లో అంటే ఈవిడ చాలా షేడ్స్ చూపించారు లైక్ ఆన్ సినిమాలో. సో మీ రియల్ లైఫ్ లో మీ వైఫ్ మీకేమన్నా చూపించిన 2 షేడ్స్ ఏది బాగా? ఎందుకంటే అక్కడ వేరే ఇంకా చాలా వేరే షేడ్స్ ఉంటాయి. బేసికల్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి బేసిక్. ఓకే, హలో నభా గారు, వీణా అండి. హాయ్. సో ఇప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ వాళ్ళ రియల్ లైఫ్ డార్లింగ్స్ కి థ్యాంక్స్ చెప్పారు. సో హూ ఇస్ యువర్ రియల్ లైఫ్ డార్లింగ్? మై రియల్ లైఫ్ డార్లింగ్స్ ఆర్ మై పేరెంట్స్, మై ఫాదర్ అండ్ మై మదర్. ఎందుకంటే నేను ఎంత ఎనీ డిసిషన్స్ తీసుకున్నా వాళ్ళు నా బ్యాక్ సపోర్ట్గా గట్టిగా నిలబడ్డారన్నమాట. వాళ్ళకన్నా డార్లింగ్స్ ఎవరు లేరు, నా తమ్ముడు కూడా. ఎస్ నభా గారు, హాయ్. ఈ ఒక ఇంజురీ అన్నారు కదా, అదే ఒక ఇన్సిడెంట్ వచ్చింది, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? ఆ టైంలో డిప్రెషన్లోకి ఏమైనా వెళ్ళడం జరిగిందా? ఇప్పుడు విశ్వక్సేన్ కూడా చెప్పారు, ఆ టైంలో హీరోలు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అవునండి, అంటే డిప్రెషన్ కాకుండా ఏ మనిషికైనా ఒక ఫిజికల్ ఇంజురీ అనే వచ్చేసరికి ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోవడం చాలా కామన్ అన్నమాట. నేనేం చేశానంటే, బికాజ్ లైక్ హౌ విశ్వక్ టోల్డ్, ఐ వాజ్ ఇన్ అ పీక్ ఆఫ్ మై కెరియర్. అప్పుడే ఇస్మార్ట్ శంకర్ జరిగింది అండ్ ఐ హ్యాడ్ 3 more రిలీజెస్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఫస్ట్ టైం పడినప్పుడు యునో ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా ఫిజికలీ మెంటలీ పుష్ చేశాను అనమాట. ఐ వాజ్ నాట్ రెడీ టు గివ్ అప్, ఐ వాంటెడ్ టు గో అండ్ వర్క్. నేను షూట్ కూడా చేశాను 10 days ఆఫ్టర్ ద ఆపరేషన్. దాట్ ఐ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ అఫెక్టెడ్ మీ. ఐ హ్యాడ్ అ రీలాప్స్, ఐ హ్యాడ్ టు గో త్రూ అనదర్ సర్జరీ. సో అప్పుడు నాకు రియలైజ్ అయింది అన్నమాట దాట్ సైకలాజికలీ నేనేం సక్సెస్ని చేస్తున్నాను, దట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్. ఫిజికలీ మనమేమో బేసికలీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. వెన్ బోన్ ఈస్ బ్రోకెన్ ఆన్ వెన్ యూఆర్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యునో ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు దానికి మీరు ఎప్పుడూ అటెన్షన్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ బాడీ బికాస్ దట్స్ వేర్ యూ లివ్, దట్స్ వై యూఆర్ హియర్, దట్స్ వై యూఆర్ living also. Whatever we are trying to do in this world, trying to achieve a name, trying to achieve fame or success, it is only because of the health. So appudu nenu chala care teeskuni almost 6-7 months I worked on my body and mind because నాకు సినిమాలు చాలా చేయాలని ఉన్నింది. కానీ అందరూ నన్ను సినిమా మీద స్క్రీన్ మీద నా ఎనర్జీ కోసం ఇష్టపడతారన్నమాట. నేను ఫిజికలీ ఫిట్ లేదంటే యునో లైక్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ కంప్లీట్ స్ట్రెంగ్త్ ఐ వోంట్ బి ఏబుల్ టు కమ్ అండ్ డూ జస్టిఫికేషన్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రైటింగ్ ఆర్ డైరెక్టర్స్ డూ అండ్ రైటర్స్ డూ. సో ఐ టుక్ టైమ్ బట్ నౌ ఐఎమ్ రియలీ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ హియర్. ఐఎమ్ ఓన్లీ హియర్ టు బ్రేక్ బ్యారియర్స్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డార్లింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. చైతన్య గారు, ప్రొడ్యూసర్. నమస్తే అండి. హలో అండి, నమస్తే. మన ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ కంటే సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంటారు. చాలామంది ప్రొడ్యూసర్లు ఏంటంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ ప్రాజెక్టులు చేయాలన్న హరీలో పెద్ద పెద్ద అడ్వాన్స్లు ఇచ్చి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఆ ప్రాసెస్లో చాలామంది ఎఫెక్ట్ అవ్వడం మీరు చూసే ఉంటారు. డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు మీరు ప్రీవియస్లీ. హనుమాన్ అనే పెద్ద సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హనుమాన్ సక్సెస్ అయితే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండి. అంటే ఆ రేంజ్లో అంత రీచ్ వస్తుంది, ఇంత సక్సెస్ రీచ్ అవుతాము అన్నది మేము ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. అందరూ అంటున్నారు అసలు మీకు మీ సక్సెస్ వాల్యూ తెలియదని. నిజంగా తెలియదండి. అంటే మేమేం అచీవ్ చేసామన్నది మాకైతే ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు, క్లారిటీ కూడా లేదు. మేమేమనుకున్నామంటే మేము నమ్మింది అందరి దగ్గరికి వెళ్ళింది, అది నిజమైంది అన్నది ఒక్కటే మా ఆలోచన ఉంది. అది నిజంగా ఎంత పెద్ద సక్సెస్, మేము దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మాకు ఇంకా రాలేదు. కమింగ్ దానికోసం ఇప్పుడు మేము ఎప్పుడైతే కథని నమ్మి ఆ కథని బలంగా నమ్మి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఆదరించిన విధానం చూసి అలాంటి కథలు చేయాలని అయితే తప్పకుండా అనుకున్నామండి. అలాంటి కథల కోసం చూస్తున్నప్పుడు డార్లింగ్ వచ్చింది. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే కథ అందరికీ అన్నిసార్లు దొరకదు. ఇట్స్ గ్రేట్ దట్ వీ ఆల్సో గాట్ అనదర్ ఆపర్చునిటీ విత్ అశ్విన్. సో మాకు మళ్ళీ ఇలాంటి కథ రావడం, మళ్ళీ ఈ కథ మళ్ళీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఫ్యామిలీలో అందరూ చూడదగ్గ కథ అవడం, వీఆర్ రియలీ హ్యాపీ.
ఆల్ ది బెస్ట్. అశ్విన్ గారు, చైతన్య గారు, మీరు so yesterday I asked you Mad Max marriage entertainer ante enti ani. I got the answer through the trailer actually. It's really good. I really enjoyed the trailer. Congrats on it. Thank you. And sir Ashwin garu, so my observation, I'm not criticizing any movies or anything, so తమిళ్లో మెలో డ్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది తెలుగుతో కంపేర్ చేస్తే. సో ఆర్ యూ గోయింగ్ టు లైక్ అది ఇందులో ఉందా? సో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది, బట్ ఏమన్నా సెంటిమెంట్ ఆర్ మెలో డ్రామా ఏమన్నా ఎక్కువ ఉంటుందా? Like Darling will be a full meals package, ma'am. It's a proper full meals package. It is like it's like Hyderabad biryani. You won't miss it. You will always enjoy it. అండ్ నభా, మీరు ఇందాక డిఓపి గారు చెప్పారు మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు అని. నోట్ కాదండి, బుక్ ఉంది, పెద్ద బుక్. డార్లింగ్ అని ఫస్ట్ వైదిస్ కొలెవరిని ఉండింది, స్టార్టింగ్లో వైదిస్ కొలెవరిని రాసి ఒక పెద్ద బుక్ పెట్టాను. యాక్చువల్లీ ఎప్పుడు డార్లింగ్ గురించి మాట్లాడాలని నేను వస్తే మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఇంకా అవకాశం రాలేదు. సినిమా అయ్యాక మాట్లాడతా. Because this is just the trailer. Sorry, I didn't let you finish your... Yeah, that's what I wanted to know about. What is the, like, ఏం రాసుకున్నారు, ఏం వర్క్ చేశారు? చాలా వర్క్ చేశామండి. నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అశ్విన్తో ఇక్కడ పెద్ద బుక్, లాడ్ ఆఫ్ మూవీ రెఫరెన్సెస్. వీ హ్యాడ్ అన్ యాక్టింగ్ కోచ్, ఆల్మోస్ట్ 20 days ట్రైన్ చేసాము. దర్శితో ఒక 1 week నేను కాంబినేషన్ చేసా. తర్వాత ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ అ లాడ్ ఆఫ్ అదర్ థింగ్స్. లైక్ వీ థాట్ ఇట్స్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్, స్ప్లిట్ పర్సనాలిటీ అనేది. దాన్ని తీసుకుని కామెడీ అండ్ థ్రిల్లర్ సెటప్లో ఎట్లా పెట్టాలి అనేది చాలా ఛాలెంజింగ్గా ఉండింది. ఎప్పుడు యునో దట్ వర్డ్ ఆర్ దట్ సిచ్యువేషన్కి యునో వీ షుడెంట్ ఎక్స్ప్లాయిట్ ఇట్, but we should say what we are saying అనేది ఒక చాలా we kept that in mind and I felt a lot of responsibility. మర్చిపోకుండా అన్నీ రాసి అందరికి ఫోన్ చేసి ఇదేంటి అదేంటి అని. And I have a habit of writing and preparing a lot because I'm a theatre artist. So yeah, that's about it. Hi. మీరు చూస్తే స్మార్ట్ శంకర్ బాగా గుర్తొస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్మార్ట్ శంకర్ 2 జరుగుతుంది కదా, దాంట్లో మీరు ఏమైనా క్యారెక్టర్ ఉందా లేదంటే చేయలేదు? అందరూ నాకు అదే అడుగుతున్నారు అన్నమాట. నేను లైవ్ చేస్తే, నేను ట్విట్టర్లో పోస్ట్ పెడితే, పూరి సార్ అడగండి. ప్రియదర్శి గారు, హాయ్ అన్న. మీరు సినిమాలు అంటే హీరోగా చేసే క్యారెక్టర్ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి, కానీ క్యారెక్టర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ లీడ్ క్యారెక్టర్స్కి క్యారెక్టర్ చేయడానికి ఏది డిఫికల్ట్, మీకు ఏది బాగా ఇష్టం? డిఫికల్ట్ ఏం లేదన్న, మంచి కథ దొరకడమే గొప్ప విషయము. సో దొరికితే దాంట్లో ఏదైనా సరే ఓకే. సో డిఫికల్ట్ అనేది చేసేది హీరోగా చేయడం ఎంజాయ్ అంటారు, క్యారెక్టర్ ఎంజాయ్ ఈక్వల్లీ చేస్తాను. అంటే ఇప్పుడు దాంట్లో దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. ఎందుకంటే ఒక మెయిన్ లీడ్గా చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడతానో ఒక క్యారెక్టర్ చేయడానికి కూడా అంత ఎఫర్ట్ పెట్టాలి కూడా. సో నాకు దాన్ని అట్లా డిఫరెన్సియేషన్ ఏం చేయను. బట్ ఆ కథ ఏంటి, ఆ కథకి ఎట్లా చేయాలి, దీనికి ఎట్లా చేయాలనేది అంతే. ఫైనల్ క్వశ్చన్ అండి, ఆయన వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి. 1 second అండి, ఆయన అడుగుతున్నారు. ఒక్క నిమిషం, ఆయన అడుగుతున్నారు. చెప్పండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అలాగే మీరు తమిళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అట్లీ గారి టీంలో పనిచేసి వచ్చారు. తమిళ రిలీజ్ ఎందుకు ప్లాన్ చేయలేదు? Sir, that I think the producer will answer because we did a proper Telugu film. Yeah. I think the Telugu version will release and I when I spoke to Niranjan sir, he has different plans, sir. He wants to take the film global in a very different way, and we are working on it. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దర్శిబ, ఇందాక మీరు మాట్లాడుతూ నా పక్కన హీరోయిన్స్ ఎవరు చేయలేదు, నభా నటేష్ గారు చేశారని అన్నారు. ఆవిడ హీరోయిన్ గా చేస్తారని మీకు తెలిసినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ అండ్ ఆల్సో పాయింట్ ఏంటంటే అప్పుడు దాకా వీ హ్యాడ్ అ డిఫరెంట్ అప్రోచ్. అంటే అప్రోచ్ కాదు, ఇప్పుడు ఒకసారి నభాని మీరు స్మార్ట్లో చూస్తే ఒక డిఫరెంట్ ఎనర్జీ అదంతా ఉంటుంది. ముందు దాట్ డౌట్స్ ఉంటాయి ఎవరికైనా, అంటే చేస్తుందా లేదా అనేది. బట్ హర్ ఎక్సైట్మెంట్ అండ్ కమిట్మెంట్ అండ్ టు ద క్యారెక్టర్. నేను వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పెద్ద చార్ట్స్ వేసుకొని, డ్రాయింగ్ వేసుకొని, అంటే ఒక మనిషి 6 క్యారెక్టర్లు అయిన 1 ఫిల్మ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడింది. అండ్ షీ డిడ్
అంత డబ్బా కొట్టదని చెప్తుంది. బట్ ఎనీవే, బట్ షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ తన పర్ఫార్మెన్స్ గురించి సినిమా చూసి మాట్లాడడం ఎందుకు అంటే ఐ వాంట్ పీపుల్ టు వాచ్ అ పర్ఫార్మెన్స్ ఫస్ట్, సో దట్ మాకు ఇంకా ఎక్కువ చెప్పడానికి ఉంటుంది అనేది విషయం. మేడం. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. వి థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ద క్వశ్చన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్టర్గా అంటే ఐ క్విక్లీ ఫినిష్, ఐ అండర్స్టాండ్. వేరే ఎన్నెన్నో సినిమాలు చేస్తుంటాము, తెలియకుండానే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్ ట్రీట్ చేయడానికి యూ గో విత్ ద స్టాక్. మన దగ్గర ఏదైతే ఉందో ఆల్రెడీ అదే ఎక్స్ప్రెషన్స్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ ఏమంటే వెన్ సంబడి లైక్ ఆనంద్ స్వామి గారు వాక్స్ ఇన్ అండ్ యాజ్ అ యాక్టింగ్ కోచ్, అదేంటంటే ఒకసారి ఇట్ ఈస్ లైక్ రివిజన్ అనమాట. బేసికలీ మనకి ఏం తెలుసు, మనం ఎట్లా చేయాలి ఏంటనేది.